Hello friends, this is Poonima from Formula Spoken English and IELTS Training Center. Previous class lo manam prepositions start cheskunnam kada. Oka sentence form cheyalante manaki verb avasaram avutundi, noun kaani pronoun kaani avasaram avutundi. Alage chaala situations lo manaki preposition kuda avasaram avutundi. కొన్ని సెంటెన్సెస్ అయితే ప్రిపోజిషన్ లేకుండా అసలు మీనింగే ఇవ్వలేము. కాబట్టి ఈ ప్రిపోజిషన్స్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అన్ని లాంగ్వేజెస్లో కూడా ప్రిపోజిషన్స్ ఉంటాయి, అలాగే ఇంగ్లీష్లో కూడా మనకి ప్రిపోజిషన్ లేకుండా కొన్ని సిచ్యువేషన్స్లో మనం సెంటెన్సెస్ ఎట్టి పరిస్థితిలో ఫ్రేమ్ చేయలేకపోతూ ఉంటాం. కాబట్టి ఈ ప్రిపోజిషన్స్ అనేవి నేర్చుకోవాలి. అలాగే యూసేజ్లో కూడా మనం కరెక్ట్గా ఎక్కడ ఏ ప్రిపోజిషన్ వాడాలనే దాని మీద మనకి కంప్లీట్గా ఒక క్లారిటీ ఉండాలి. కాబట్టి ప్రీవియస్ క్లాస్లో నేను 2 ప్రిపోజిషన్స్ చెప్పాను, ఇన్ గురించి, ఆన్ గురించి. అలాగే ఈ క్లాస్ ఇంకా కంటిన్యూ చేస్తున్నా. ఈరోజు మరికొన్ని ప్రిపోజిషన్స్ గురించి చూద్దాం. ఈరోజు క్లాస్లో మరికొన్ని ప్రిపోజిషన్స్ చూద్దాం. చూడండి, ప్రిపోజిషన్స్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేది ఎట్ అండి. ఎట్ అంటే ఏంటి? వద్ద లేదా దగ్గర. మనం ఎట్ అనే దాన్ని ఏ సిచ్యువేషన్స్లో వాడుతూ ఉంటామంటే ఇంగ్లీష్లో బిఫోర్ పర్టికులర్ టైం ఆర్ బిఫోర్ పర్టికులర్ ప్లేస్. ఏదైనా ఒక పర్టికులర్ టైం చెప్పాలన్నా లేదా ఏదైనా ఒక పర్టికులర్ ప్లేస్ గురించి చెప్పాల్సి వచ్చినా మనం ఎట్ అనే దాన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? ఐ యామ్ ఎట్ అమీర్పేట్. నేను అమీర్పేట్లో ఉన్నాను. మనం చెప్పేటప్పుడు తెలుగులో అమీర్పేట్లో అని చెప్పిన ఇన్ అనేది వాడకూడదు. ఖచ్చితంగా ఇది ఒక చిన్న ప్లేస్ గురించి, ఒక చిన్న విలేజ్ గురించి, ఒక పర్టికులర్ ప్లేస్ గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ వాడితే బాగుంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా ఒక పెద్ద సిటీ గురించో, ఒక కంట్రీ గురించో, ఒక స్టేట్ గురించో చెప్పాల్సి వస్తే అక్కడ మనం ఇండియా అని ఒకవేళ ఇండియా అని చెప్పాలనుకోండి, ఐ యామ్ ఇన్ ఇండియా అలా చెప్తాం. బట్ చిన్న ప్లేసెస్, ఊర్లు, ఇలాంటి వాటి గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ వాడితే కరెక్ట్గా ఉంటుంది. ఐ యామ్ ఎట్ అమీర్పేట్. నేను అమీర్పేట్ దగ్గర లేదా అమీర్పేట్లో ఉన్నాను. షీ విల్ అటెండ్ ద మీటింగ్ ఎట్ 4 PM. ఇక్కడ చూసారా, పర్టికులర్ ప్లేస్ ముందు ఎట్ యూజ్ చేసా, ఇక్కడ పర్టికులర్ టైం ముందు కూడా ఎట్ యూజ్ చేస్తున్నా. షీ విల్ అటెండ్ ద మీటింగ్ ఎట్ 4 PM. ఆమె ఈవినింగ్ 4కి మీటింగ్ అటెండ్ అవుతుంది. ఇక్కడ పర్టికులర్ టైం కాబట్టి దాని ముందు మనం ఎట్ తీసుకున్నాం. హీ ఈజ్ ఎట్ వర్క్. అతను పనిలో ఉన్నాడు అని చెప్పడానికి కూడా పనిలో కాబట్టి హీ ఈజ్ ఇన్ వర్క్ అంటే తప్పండి, హీ ఈజ్ ఎట్ వర్క్ అంటే కరెక్ట్ అండి. సో ఇక్కడ కూడా మనం అతను పనిలో ఉన్నాడు అని చెప్పడానికి మనం ఎగ్జాక్ట్ మీనింగ్ అంటే పని దగ్గర, బట్ తెలుగులో అలా చెప్పం కదా. చెప్పేటప్పుడు మనం పనిలో ఉన్నాడు, నేను పనిలో ఉన్నా ఇలా చెప్తాం. అలాంటప్పుడు ఐ యామ్ ఎట్ వర్క్, హీ ఈజ్ ఎట్ వర్క్ అలా చెప్తే కరెక్ట్గా ఉంటుంది. సో హీ ఈజ్ ఎట్ వర్క్. ఈ 3 సిచ్యువేషన్లో మనం ఎట్ యూజ్ చేస్తూ ఉంటాం. ఒకటి పర్టికులర్ టైం వచ్చినా, లేదా పర్టికులర్ ప్లేస్ వచ్చినా, లేదా ఏదైనా ఒక పని మీద ఉన్నాను, ఏదైనా ఒక పనిలో ఉన్నాను అని చెప్పేటప్పుడు కూడా మనం ఎట్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రిపోజిషన్ వచ్చేసి బిట్వీన్ అండి. బిట్వీన్ అంటే మధ్య. బిట్వీన్ అంటే ఏ మధ్య అంటే రెండిటి మధ్య లేదా ఇద్దరి మధ్య అని చెప్పే సిచ్యువేషన్లో బిట్వీన్ వాడతాం. చూడండి, మా ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. వీ హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ అస్. మా ఇద్దరి మధ్యలో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అక్కడ బిట్వీన్ వాడతాం. దెర్ ఈస్ ఏ రోడ్ బిట్వీన్ 2 బిల్డింగ్స్. ఆ 2 బిల్డింగ్స్ మధ్యలో ఒక రోడ్డు ఉంది. ఓకే, ఆ 2 ఫ్యామిలీస్ మధ్యలో మంచి రిలేషన్ ఉంది. దెర్ ఈస్ ఎ గుడ్ రిలేషన్ బిట్వీన్ దోస్ 2 ఫ్యామిలీస్. ఇలా ఏదైనా రెండిటి మధ్య, ఇద్దరి మధ్య ఇలా చెప్పేటప్పుడు మనం బిట్వీన్ యూజ్ చేస్తాం. చూడండి ఎగ్జాంపుల్, దెర్ ఈస్ ఎ రోడ్ బిట్వీన్ 2 హౌసెస్. ఆ 2 ఇళ్ళ మధ్యలో ఒక రోడ్డు ఉంది. ఇక్కడ 2 ఇళ్ళు 2 కాబట్టి మనం బిట్వీన్ తీసుకున్నాం. ఒకవేళ అలా కాకుండా మోర్ దాన్ 2 వస్తే అంటే 3 ఆర్ ఇంకా ఎక్కువ వచ్చినప్పుడు అలాంటి సిచ్యువేషన్లో అదే మీనింగ్తో, మధ్య అనే మీనింగ్తో మనం ఎమాంగ్ యూజ్ చేస్తూ ఉంటాం. వాళ్ళ మధ్యలో, లేకపోతే ఆ బిల్డింగ్స్ అన్నిటి మధ్యలో, ఇలా ఏదైనా మోర్ దాన్ 2 చెప్పేటప్పుడు మనం బిట్వీన్ కాకుండా ఎమాంగ్ యూజ్ చేస్తాం. బిట్వీన్ అంటే రెండింటి మధ్య లేదా ఇద్దరి మధ్య. ఎమాంగ్ అంటే మోర్ దాన్ 2, ఇద్దరికంటే లేదా రెండింటికంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం ఆ సిచ్యువేషన్లో వాటి మధ్యలో అక్కడ అని చెప్పేటప్పుడు మనం ఎమాంగ్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ ఈస్ బిగ్గెస్ట్ బిల్డింగ్ ఎమాంగ్ ఆల్ ద బిల్డింగ్స్. అక్కడ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, ఆ బిల్డింగ్స్ అన్నిటిలో కూడా ఇది పెద్ద బిల్డింగ్ అని చెప్తున్నాం. అంటే చాలా బిల్డింగ్స్ మధ్యలో, అక్కడ 2 కాదు చాలా ఉన్నాయి, అన్ని బిల్డింగ్స్లో మధ్యలో ఇది పెద్దది, అన్ని బిల్డింగ్స్లో ఇది పెద్దది. అంటే మోర్ దాన్ 2 ఉన్నప్పుడు వాటన్నిటిలో ఇది అని చెప్పేటప్పుడు ఎమాంగ్ యూజ్ చేస్తాం. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, హీ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బాయ్ అమాంగ్ ద క్లాస్. క్లాస్ అందరిలో కూడా అతను ఇంటెలిజెంట్ బాయ్. క్లాస్ అంటే ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు, 20, 30, 50, 100 ఎంతమంది అయినా ఉండొచ్చు. అందరిలో కూడా ఇతను అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ
ఎమాంగ్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఇట్ ఈస్ మై ఫేవరెట్ డ్రెస్ అమాంగ్ ఆల్ ద డ్రెస్సెస్, బిర్యానీ ఈజ్ మై ఫేవరెట్ డిష్ అమాంగ్ ఆల్ ద డిష్. ఇలా మనం ఏదైనా అన్నిట్లో అని చెప్పేటప్పుడు, అన్నిట్లో ఇది అని పర్టికులర్గా చెప్పేటప్పుడు మోర్ దాన్ 2తో పోల్చినప్పుడు మనం అమాంగ్ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇలా రెండింటి మధ్యలో అన్నప్పుడు బిట్వీన్, మోర్ దాన్ 2 అన్నప్పుడు అమాంగ్ యూజ్ చేస్తాం. సో ఈ ప్రిపోజిషన్స్ యూజ్ చేస్తూ మాట్లాడటానికి ట్రై చేయండి. ఈ క్లాస్ విన్న తర్వాత వీలైతే కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకోండి, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకెన్ని వస్తాయో చాలా సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఒక్కొక్క సిచ్యువేషన్కి ఒక ఎగ్జాంపుల్ లెక్క కనీసం ఒక 10-15 ఎగ్జాంపుల్స్ రాయండి. అలా మీరు రాసుకున్నప్పుడు మాట్లాడేటప్పుడు అవి మీ మైండ్లోకి వస్తాయి. ఖచ్చితంగా బిట్వీన్ వాడాలా ఎమాంగ్ వాడాలా అన్న దగ్గర మీకు క్లారిటీ వస్తుంది. యూజ్ చేసే దగ్గర కూడా ఖచ్చితంగా కరెక్ట్గా యూజ్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని ప్రిపోజిషన్స్ చూద్దాం.